ఈ పేరేంటండి? క్లారా ఏ స్వైన్. క్లారా ఏ స్వైన్ 1834 1910 వరకు ఈమె ఉంది. ఏమండి, ఇండియాలో ఈమె 1870లో ప్రవేశించిందండి. ఈమె స్త్రీలకు ఫస్ట్ హాస్పిటల్ కట్టింది. ఇండియాలో హాస్పిటల్ ఫస్ట్ ఎవరు కట్టారు? క్లారా ఏ స్వైన్. క్లారా కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్ ఉంది, చూసారా అండి? అక్కడికి వెళ్ళాలని ఉంటుంది, ఎవరు కూడా ఉండరండి, అందరూ వెళ్ళాల్సిందే ఎక్కడికి అప్పుడప్పుడు కదా, చూడటానికి. కనీసం మన ఫ్రెండ్స్ అయినా ఉంటే అక్కడికి వెళ్తాం కదా. ఆ కట్టడం చూస్తే ఎలా ఉంటుందో, రాళ్లతో కట్టి ఉంటుంది చూసారా మీరు? కట్టడం ఇప్పటికి చెక్కు చెదరలేదు హాస్పిటల్, ఏమండి కదా. అలాంటి హాస్పిటల్ ఎవరు కట్టారు? కింగ్ జార్జ్ హాస్పిటల్. జార్జ్ గారా? మీకు అర్థమవుతుందా? మిషనరీస్ వెనకాల ఉన్నారు. ఏమండి, మొట్టమొదటగా ఏమండి ఈ హాస్పిటల్ తీసుకొచ్చింది ఇండియాలో ఈమె. ఏమండి? క్లారా. నెక్స్ట్ చూద్దామండి. ఈమె పేరు ఏంటండి? చూడండి, ఈమె ఒక స్పెషల్ అండి. ఏమండి, ఈమె కోసం కొంచెం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఈమె పేరేంటి? సోఫియా. ఈమె పేరు సోఫియా. ఏమండి, ఈమె ఒక మిషనరీ. ఏమండి, వీళ్ళ నాన్నగారు ఒక హాస్పిటల్ ఉంటుందండి చెన్నైలో. వీళ్ళ నాన్నగారు ఒక హాస్పిటల్ ఉండేది. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారండి. గర్భిణీ స్త్రీలకు బాగాలేదని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అమ్మ ఎలాగైనా కాపాడమ్మా అని. ఈమె అక్కడ చిన్న పనులు చేసుకుంటుంది అక్కడ హాస్పిటల్లో. ఈమె వచ్చింది, అందుబాటులో ఎవరు కూడా డాక్టర్స్ లేరు. అప్పుడు ఆమె ట్రై చేసింది, వాళ్ళకి ఎలాగైనా సరే ఆ సేవ అందించాలని ట్రై చేసింది, కానీ అందించలేకపోయింది. ఆ ముగ్గురు గర్భిణీ స్త్రీలు చనిపోయారు. అప్పుడు ఆ మనస్తాపం చెంది ఆమె మన దేశాన్ని వదిలి వెనక్కి వాళ్ళ దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చి డాక్టర్ అయి మళ్ళీ చెన్నైకి వచ్చి అక్కడ సేవ చేయడం మొదలుపెట్టింది. ఆమె ఒక కాలేజ్ కట్టారు. ఆ కాలేజ్ పేరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఏమండి? సిఎంసి వేలూరు. ఏమండి? వెల్లూరు కదా, సిఎంసి వేలూరు. డాక్టర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నీట్ ఎగ్జామ్ రాస్తున్నారా చాలామంది? మన పిల్లలు కూడా చాలామంది నీట్ ఎగ్జామ్ రాస్తారు. మొన్న పెద్ద గొడవైందిగా, ఏంటది? పేపర్ లీక్. ఏమండి, ప్రతి డాక్టర్ ఇండియాలో ఎక్కడ చదువుకోవాలని కోరుకుంటారు? సిఎంసిలో. కాబట్టి చెక్ చేసుకోండి, ఎవరిని అడగండి కావాలంటే. అమ్మ నువ్వు ఎక్కడ డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఎక్కడ చదవాలనుకుంటున్నావు? ఫస్ట్ ప్రయారిటీ నాది సిఎంసి. ఎందుకు అలాగా? అంత గొప్పది ఆ కాలేజ్, అంత గొప్పది ఆ కాలేజ్. చూపించినా మీకు, చూసారా? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరులో ఉంది ఇది. ఏమండి, ఇది అందించిన సేవలు ఎంత అంత కాదు. నువ్వు చెన్నైలోకి వెళ్ళి దీనికి వ్యతిరేకంగా మాట్లాడావా? నేను మా ఫ్రెండ్ ఎవరు ఉన్నాడు, ఆయన బ్రదర్ మీకు తెలియదండి, చెన్నై వారి కోసం, మెడ్రాస్ వాళ్ళ కోసం మీకు తెలీదు. వారు కానీ సిఎంసి దగ్గరికి వచ్చి మీరు బ్రిటిష్ వాళ్ళది ఇలాగని వాగితే శుభ్రంగా వెనక్కి తిప్పి శుభ్రం కొడతారట. ఎందుకంటే సిఎంసికి అంత పేరుంది అక్కడ. ఎక్కడ? చెన్నైలో. కావాలి చెక్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి కనుక్కోండి. ఏమంటే సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరులో ఉన్న ఆ కాలేజ్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారో? ఎందుకలా? అంత గొప్ప సేవలు చేసింది ఇది ఈ కాలేజ్. ఏమండి, ఆమె ఆ స్త్రీమూర్తి కదా. మరి ఆడవారు డాక్టర్స్ అవడానికి, నర్సులు అవడానికి, ఏమండి చాలా సేవ చేయడానికి, వాళ్ళ డాక్టర్లుగా ఎదగటానికి, ఏమండి ఎంతో సేవ చేసి సమాజానికి సేవ చేసింది. హాస్పిటల్స్ కట్టడానికి ఎంతో ప్రేరణ ఇచ్చింది ఈ కాలేజ్. ఏమండి, మన దేశంలో క్రైస్తవులు ఎన్ని కాలేజీలు కట్టారో ఒక లిస్ట్ చూద్దాం. డిస్పెన్సరీలు అంట 774, హెల్త్ సెంటర్స్ 792, లెప్రసీ హాస్పిటల్స్. ఓకే, లెప్రసీ హాస్పిటల్ అంటే కుష్ఠరోగులకి హాస్పిటల్ ఎంత 136, రిహాబిలిటేషన్ సెంటర్స్ 102. ఏమండి, ఎన్ని ఉన్నాయండి కదా. మరొక